నటనకి భాషా భేదం లేదు. అద్భుతమైన నటనని అప్రిషియేట్ చేయాల్సిందే. ఇప్పుడు కన్నడ నటుడు సుదీప్ కి ప్రేక్షకుల నుంచే కాకుండా నటులు, సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈగా మూవీతో ఒక్కసారిగా దక్షిణాదిన మోస్ట్ పాపులర్ నటుడిగా మారాడు సుదీప్. ఈగలు మనుషుల్ని గుర్తుపెట్టుకొని ప్లాన్ చేసి అటాక్ చేస్తాయా? వాడే ఈగగా మళ్ళీ పుట్టాడు. తమ్ముంటే నా ఎదురుగా రారా. బిందు జోలికి రావద్దు, చంపేస్తా. సుదీప్ కి మస్తు పాపులారిటీ. ఈగ సినిమాతో ఈ కన్నడ హీరో ఒక్కసారిగా దక్షిణాదిన మోస్ట్ పాపులర్ అయ్యాడు. రజనీకాంత్ సైతం సుదీప్ నటనని ప్రశంసించాడు. దీంతో సుదీప్ టాలీవుడ్ తో పాటు కాలీవుడ్ లోనూ టాక్ ఆఫ్ ది హీరోగా మారాడు. బిందు జోలికి రావద్దు, చంపేస్తా. ఐ లవ్ యు నాని. ఈగ నీకు ఈగ పిచ్చేంట్రా? ఒక బోడి ఈగకి భయపడుతున్నావు ఏంట్రా? బోడి ఈగ ఈగ మూవీలో హీరోయిక్ పాత్ర సుదీప్ దే. ప్రతినాయకుడి పాత్రలో ఆయన నటనా వైవిధ్యం అద్భుతం. అందుకే ఈ కన్నడ హీరో యాక్టింగ్ కి మనోళ్లు ఫిదా అయ్యారు. దీంతో ఉపేంద్ర తర్వాత టాలీవుడ్ లో అంతటి పాపులర్ నటుడుగా మారాడు సుదీప్. ఈగ నీకు ఈగ పిచ్చేంట్రా? ఒక బోడి ఈగకి భయపడుతున్నావు ఏంట్రా? బోడి ఈగ ఈగ సినిమా కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చించిన సుదీప్ కి మంచి ఫలితమే దక్కింది. ఇక ఆయన గతంలో రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో ఎక్కువగా కనిపించాడు. ఫూంక్ లాంటి హారర్ సిరీస్ చిత్రాల్లో నటించి బాలీవుడ్ లో ఫేమ్ అయ్యాడు. తెలుగు వారికి పరిచయం అయ్యాడు. ఆర్తి, ఎనీవే, చిన్న చిత్ర పరిశ్రమలోని హీరోలు ఫోకస్ కావటం అనేది అరుదైన విషయం. అలాంటిది అత్యంత చిన్న పరిశ్రమ అయిన కన్నడ పరిశ్రమ నుంచి మరో మంచి నటుడు మన రాజమౌళి చిత్రం ద్వారా లైమ్ లైట్ లోకి వచ్చాడు. బిందు జోలికి రావద్దు, చంపేస్తా. ఐ లవ్ యు నాని.
ఈగలు మనుషుల్ని గుర్తుపెట్టుకొని ప్లాన్ చేసి అటాక్ చేస్తాయి. ఈగ నీకు ఈగ పిచ్చేంట్రా? ఒక బోడి ఈగకి భయపడుతున్నావు. ఏంట్రా బోడి ఈగ? ఎదురుగా రారా! బిందు జోలికి రావద్దు, చంపేస్తా.